నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ తన జీవిత చరిత్ర పుస్తకం రాసే బాధ్యతను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్కు అప్పగించినట్టు తెలియజేసిన ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి రెల్లి కులస్తులకు షెడ్యూల్ కులాల ప్రకారం రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ ఇసుకపల్లి వెంకటేశ్వరరావు డిమాండ్ విశాఖ నగరంలోని కాలువలు గెడ్డల నుంచి వచ్చే వ్యర్థాలు నేరుగా సముద్రంలో కలవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ విషయంలో జీవీఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించిన బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గాజువాక బీసీ రోడ్డు వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యక్రమానికి గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. వార్డు అధ్యక్షులు రట్టివాసు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులకు ద్రోహం చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. దళితులకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రి భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు గంధం శ్రీను, పల్లా శ్రీను, ప్రసాదుల శ్రీను, గాంధీ, జయమ్మ, ఉమా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దళిత ఓట్లతో గెలిచి ఇవాళ గద్దెనెక్కి జగన్మోహన్ కూర్చున్నాడు. ఏదైతే ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడో ఇవాళ అంబేద్కర్ బొమ్మ పెట్టడానికి కారణం జనాలందరూ కూడా ఇవాళ తెలుసుకున్నారు. అంబేద్కర్ బొమ్మ ఎందుకు పెడతాను అనుకో జనాలను ఇవాళ నమ్మే పరిస్థితి లేరు. ఇవాళ ఒకటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాం, దళితులకి ఏ రోజైనా ఎప్పుడైనా ఒక్కడికైనా నువ్వు లోన్ ఇచ్చావా? ఎవరికైనా కార్లు ఇచ్చావు? దళితులకి పదవులు ఇచ్చావు. పదవులు కూర్చోబెట్టి ఆ కుర్చీ కనీసం జీతాలు కూడా ఇప్పించే పరిస్థితి ఉందా నీ ప్రభుత్వంలో? మా లోన్లు ఎక్కడికి, దళితుల లోన్లు డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి? మా ఫండ్స్ ఎక్కడికి వెళ్ళాయి? నీ పాకెట్లోకి వెళ్ళాయి. అవన్నీ తొక్కి ఈవేళ నీవు దళితులు మోసం చేయడానికే జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నావు. మా దళితులు ఈవేళ సంపి డోర్ డెలివరీ చేసావు. కనుక ఈరోజు నీకు ఒకటే చెప్తున్నాం, మీకు నమ్మే పరిస్థితి జనాలు లేరు. మా దళితుల ఓట్లతో నీ గెలిపించి తరిమి కొట్టే రోజు అతి తొందరలో 2 నెలల్లో వస్తుంది. మా సంగతే చూపెడతాం. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని కాసుకొని కూర్చున్నాం. మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటే చెప్పాడు, ఏ ఓటు హక్కు ఇచ్చాం ఆ ఓటు హక్కుతోనే నీకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కుతోనే నీకు కొట్టి నీకు గద్దె తిప్పి నీకు తరిమి కొట్టే రోజు అతి త్వరలో నీకు చెప్పుకూడు తినిపించే రోజు త్వరలో ఉన్నాయి. ఒకటి మరొకటి, ఈరోజు కోడికత్తి సీనియర్ ఎవరైతే డ్రామాలాడా ఒక దళితుడిగా కోడికత్తి కోసుకున్నాను ఎయిర్పోర్ట్లో నీ బొచ్చ వాళ్ళ తాలూకా నీ వాళ్ళే చంపించి ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నాం. కనీసం మర్డర్ చేస్తే ఎవరికైనా చంపేస్తే 3 నెలలు 2 నెలలు బెయిల్ చేస్తావు, బెయిల్ వస్తుంది. కానీ ఇక బెయిల్ ఇవ్వకుండా ఇవాళ అడ్డుకొని సైకో రెడ్డి కాదా? ఇవాళ నీ బండారం బయట పెడుతుందని, నీ బండారం పోయి ఎక్కడైతే నీ పదవి పోతాయని నీకు అందరికీ జనాలు అర్థమైపోయింది. నీ నమ్మే పరిస్థితి లేరు. నీ చెల్లిని కూడా ఇవాళ బయటకు తగిలిస్తావు. ఇవాళ పక్క రాష్ట్రానికి వెళ్ళి ఎక్కడెక్కడ తిరుగుతుంది. ఆస్థాన్ని మీ సొంత చిన్నాన్ని చంపావు. సొంత చిన్నాన్ని చంపా దళితులంతా లొక్క నీకు. కానీ ఒకటే చెప్తున్నాం, అతి తొందరలో నీకు జైలుకు పంపించే రోజే ఉంది. అలాగే మా చంద్రబాబు నాయుడు కూడా పంపించావు. ఆయన ఏ తప్పు చేయకుండా పంపించావు. కోడికచ్చి మా దళితులకి డబ్బు ఉందా, ధనం ఉందా? అలాంటి నాయకుడికి ఇబ్బందులు పెట్టావు. కనుక మా రాబోయే కాలంలో మా ఓటుతో తిప్పి కొడతా రోజు త్వరలో ఉంది. ఎంతమంది పథకాలు దళితులకు సంబంధించినటువంటి పథకాలు రద్దుపరిచారు. 27,000 కోట్లు సప్లాన్ నిధులు డైవర్ట్ చేశాడు. అలాగే 7,700 ఇన్నోవాలు దళిత సోదరులకు రావాల్సినటువంటి ఇన్నోవా కారులని రద్దుపరిచాడు. అలాగే 4 లక్షల మందికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు రావాల్సినటువంటి లబ్ధిదారులని మోసం చేశాడు. ఇంత మోసం చేస్తూ అలాగే డాక్టర్ సుధాకర్ని మాస్క్ లేదంటే గుండుపోటు వచ్చేటట్టు చేసి ఆయన మరణానికి కారకుడయ్యాడు. అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యన్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఆయన్ని మర్డర్ చేసి డోర్ డెలివరీ చేశారు. అలాగే ఆ రోజు పొంగునూరులో నాకు ఈ కల్తీ మందు అమ్ముతున్నారు, ఇదే మందు అని చెప్పి ప్రశ్నిస్తే ఆ దళిత ఒకరిని మర్డర్ చేశారు. అలాగే శిరోమణ్ణు ఒకరికి చేశారు. ఎక్కడా కాదు, మన పెందుర్తిలోనే శిరోమణ్ణం చేశారు. ఇలాగా అలాగే పులివెందుల్లోనే దళిత మహిళని దారుణంగా వాళ్ళు హత్య చేశారు, మానభంగం చేశారు. అలాగే విద్యార్థిని సుమారు 4 రోజుల పాటు నానా హింసలు పెట్టి మానభంగానికి ఒక దళిత మహిళని చేసుకొచ్చారు. గాజువాక కూడల నుండి కొత్త గాజువాక వరకు సిఐటియు ఏఐటియుసి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీలకు మద్దతుగా భారీ ర్యాలీతో నిరసన తెలిపారు.
సిఐటియు రాంబాబు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. అంగన్వాడీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నిరసనలో అంగన్వాడీ కార్యకర్తలు, వామపక్ష కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. చట్టం ప్రకారం చెల్లించాలి, గ్రాట్యుటీ చట్టం ప్రకారం పరిష్కరించాలి. అంగన్వాడీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అంగన్వాడీ కార్మికుల సమస్యలను వెంటనే రోజు నుంచి అంగన్వాడీ టీచర్లు అయ్యాలు చేపట్టారు, సమ్మె చేశారు. ఈ సమ్మెకి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారం రాకముందు పాదయాత్రలో మీకు పర్మనెంట్ చేస్తాం, రిటైర్మెంట్ ఇస్తాం, అలాగే బయట ఉద్యోగాలు గుర్తిస్తాం, మీకు ఎటువంటి ఏదైనా ప్రమాదం జరిగినా చనిపోయినా నష్టపడి ఇస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యి 4.5 సంవత్సరాలు అవుతుంది. ఈ హామీ అమలు చేయాలని అంగన్వాడీ టీచర్లు సమ్మె చేస్తున్నారు. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు వానలో గాని ప్రాంతాల్లో గాని ప్రతి పని వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళకి ఈ మధ్యకాలంలోనే సచివాలయ సిబ్బందిని ఉద్యోగాలు గుర్తించారు. వాళ్ళకి 26,000, 30,000, 40,000 ఇస్తారు. అంగన్వాడీ టీచర్లు 40 గంటలు పనిచేస్తున్నారు. ఏ పాపం చేశారని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాం. అదేవిధంగా వాటి దృష్టినా, వాటి హక్కైనా, అలాగే రేషన్ కార్డు అయినా, వికలాంగులైనా ఏ సమస్య అయినా వాళ్ళు సర్వే చేసి వాళ్ళలో ఎవరు ఎలా ఉన్నారు, వాళ్ళ జన పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ సామాజిక పరిస్థితి ఏంటి అన్ని సరి చేసి ప్రభుత్వానికి లెక్కలు ఇచ్చి ధ్యానం ఇస్తున్నారు. అలాంటి అంగన్వాడీ టీచర్ని ఈ రోజు ఇలాగ నిర్బంధించారు అన్నారు. అదేవిధంగా శిశు సంక్షేమ శాఖ ఈ రోజు పిల్లల్ని అలాగే వాళ్ళ పిల్లలు పెద్దయిన తర్వాత కోతులు, గుడ్లు, పప్పు, ఉప్పు ఇవన్నీ కూడా పిల్లల భవిష్యత్తు దేశానికి ఉపయోగపడేలాగా పని ఇవ్వాలంటే అంగన్వాడీ టీచర్లు పనిచేస్తారు. ఈ రోజు మన రాష్ట్రంలో గానీ మన దేశంలో గానీ శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే శిశువులు కూడా అంగవైకల్యంగా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా రూపుమాపాలంటే అంగన్వాడీ టీచర్లకు జీతాలు ఇవ్వాలి. అలాగే ఏదైతే శిశువులు ఉన్నారో ఎవరి పిల్లలు కూడా భవిష్యత్తులో అభివృద్ధి అవ్వాలంటేనే అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచి మన దేశానికి పేరుకైన మూలపురుగైన ఈ అంగన్వాడీ టీచర్ని అలాగే శిశు సంక్షేమ కానీ అలాగే వైద్యాల శాఖ కానీ ఇమ్మీడియట్లుగా ఆలోచించి ఏది అంగన్వాడీ సమస్యలు ఉన్నాయో ప్రత్యేకంగా వాళ్ళకి రోజు ఉద్యోగం గుర్తించాలి. సమాన వేతనం ఇవ్వాలి. సుప్రీం తీర్పు 26,000 డిమాండ్ ని అమలు చేయాలని, ఈ డిమాండ్ అమలు చేయకపోతే భవిష్యత్తులో జీవీఎంసీ 65వ వార్డు వాంబే కాలనీలో వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు సంబంధిత అధికారులతో పర్యటించారు. కాలనీలో బ్లాకుల మధ్య పేరుకుపోయిన వ్యర్థాలను మినీ జేసీబీ సాయంతో దగ్గరుండి తొలగింపు పనులను చేపట్టారు. బ్లాకుల మధ్య పందుల స్వైర విహారం దుర్గంధం నెలకోవడంతో అన్ని బ్లాకుల వద్ద శుభ్రతా పనులు నిర్వహించారు. ప్రత్యేక నిధులతో కాలనీని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. పూడిక తొలగించి నివాసుల వాడుక నీరు గొట్టాల నుంచి ప్రధాన డ్రైనేజీలోకి వెళ్లేలా చర్యలు చేపట్టారు. పరిసరాలు అధ్వానంగా ఉండడం వలన ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, కాలనీ ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుంది అన్నారు. వాడుక నీరు పోయే మార్గం బాగోలేకపోతే అనేక సమస్యలు వస్తాయని వివరించారు. ప్రజలు తమ బ్లాకులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు, జోనల్ ప్రజారోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వంతో కూడా మాకు ఇక్కడ న్యాయం జరగలేదు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా మాకు ఈ సమస్య పైన మాకు వార్డు కార్పొరేటర్ గారు బొడ్డు నరసింహపాత్రుడు గారు ఆధ్వర్యంలో మేము సుమారు 672 ఇళ్ళకి సంబంధించిన విషయం ప్రతిరోజు కూడా మేము వెళ్ళి చెప్పడం జరుగుతుంది. అలాగే మేము చెప్పిన వెంటనే మా మాటలు విని మన్నించి కూడా మా వాంబాయి కాలనీ సారు గెలిచి నుంచి కూడా గెలక ముందు కూడా మా కాలనీలో అనేకమైన పనులు చేయడం జరిగింది. వాటర్ సమస్య కానీ, మరి ఇక్కడ డ్రైనేజీల సమస్య కానీ, లేదంటే ఇక్కడ కరెంటుల సమస్యలు కానీ, లేదంటే గెలక ముందు కూడా మాకు మధ్యలో ఏవైతే బ్యాకుల మధ్యలో సమస్య ఉందో ఆ మధ్యలో కూడా గోడలు కూడా ఆయన సొంత నిధులతో కూడా కట్టడం జరిగింది. కానీ మా కాలనీకి వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు గారు వచ్చిన తర్వాత చాలా మా కాలనీ ఇంప్రూవ్ అయ్యింది. పనులు కూడా అలాగే చేశారు. ఇప్పుడు కూడా అది రోడ్డు ఇది బ్యాగుల మధ్యలో డ్రైనేజ్ సమస్య ఉంటే చాలామందికి కానీ ప్రభుత్వం దెబ్బలాడి మాకు బిల్లులు తెచ్చి ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. అలాగే కాంట్రాక్టులు కూడా చాలామంది
ఈ మా కాలనీ దుక్కు చూసి, మా కాలనీ డ్రైనేజీలు చూసి భయపడి చాలామంది కూడా కాంట్రాక్టులు వెళ్ళిపోవడం జరిగింది బిల్లులు పెట్టకుండా. అలాగే ఇప్పుడు కూడా ఆయన తెగించి ఒక మంచి కాంట్రాక్ట్ని తీసుకొచ్చి ఈరోజు ప్రతి బేకల మధ్యలో అది పొక్కులేరుని తీసుకొచ్చి ఉదయం 7 గంటలకి సారు మున్సిపాలిటీ సిబ్బంది, కార్పొరేటర్ గారు, మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి దగ్గరుండి కూడా కంపు భరించలేక అక్కడ ఉంటూ ఈరోజు అక్కడ ఉన్న మధ్యలో ఉన్న డస్ట్ అంతా కూడా టాటర్ పెట్టి తోడించి ఈరోజు మా పనులు చేస్తున్నారు. అలాంటి కార్పొరేటర్ గారికి జన్మలో మేము రుణపడి ఉంటాము, కాలనీ మొత్తం కూడా రుణపడి ఉంటాము. ఇంక ఇదే కూడా కాకుండా కూడా ఇంకా చాలా పనులు కూడా ఈరోజు మరి మా కళ్యాణ మండపం కూడా చాలా దరిద్రంగా ఉంది, పాడు చేస్తుంది. దానికి కూడా 25 లక్షల రూపాయలు బిల్లు పెట్టి కూడా దాన్ని బాగు చేయడానికి కూడా టోటల్ మా వాంబాయి కాలనీ మొత్తం టోటల్ ఒక 60 లక్షలు అనుకుంటాను బిల్లు దీనికి పనుల కోసం. మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి, మా వార్డు కార్పొరేటర్ గారికి మా కాలనీ దృష్టి పెట్టి మా పనులు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి శనివారం రెండోసారి తన పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా వర్సిటీలోని పలు విభాగాలకు చెందిన ప్రొఫెసర్లు, అధ్యాపకులు, ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందించి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏయువీసీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వర్సిటీని మరింత ప్రగతి పదంలో నడిపించే విధంగా తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని, అదేవిధంగా అన్ని కేడర్ల ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 3 ఏళ్ల పాటు ఈ వీసీ పోస్టులో ప్రసాద్ రెడ్డి కొనసాగనున్నారు. ఫౌండర్ మరియు పూర్వ ఉపకులపతి ఇది నా జీవితంలో ఒక మొమెంటస్ డే. ఆంధ్ర యూనివర్సిటీకి సెంటినరీ సెలబ్రేషన్స్ దిశగా అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో రెండవసారి మళ్ళీ వైస్ ఛాన్సలర్ అనేటువంటి ఒక పొజిషన్ ఈ యూనివర్సిటీలోనే చదువుకుని ఈ యూనివర్సిటీలోనే 35 సంవత్సరాలుగా కంప్యూటర్ సైన్స్లో ఉద్యోగం చేస్తూ యూనివర్సిటీని ఎప్పుడూ కూడా ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆశయంతో పనిచేసిన నాకు భగవంతుడు, నా తల్లిదండ్రులు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు వీరి ఆశీస్సులతో మరొక్కసారి ఆంధ్ర యూనివర్సిటీ లాస్ట్ 4 years చేసినటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషనల్ ఇంపాక్ట్తో దేశంలోనే 2nd పొజిషన్లోకి నాక్ ద్వారా A++తో పాటుగా 3.74 స్కోర్ అవుట్ ఆఫ్ 4 points రావటం, ఆ తరుణంలో మళ్ళీ అగైన్ ఈ ఆపర్చునిటీ నాకు ఇవ్వటం అనేది నిజంగా ఒక మొమెంటస్ డేగా నేను చెప్పడంలో చాలా గర్వంగా ఫీల్ అవుతూ, మరి 4.5 years లాస్ట్ 4.5 years ఈ యూనివర్సిటీకి 96 సంవత్సరాల్లో అంతకుముందు ఉన్నటువంటి ఒక యూనివర్సిటీని లాస్ట్ 3 to 4 yearsలో టోటల్గా రీవ్యాంప్ చేయటంలో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వారి సపోర్ట్ పూర్తిగా లభించింది. మీరు యాజ్ ఇట్ ఈస్గా యూనివర్సిటీని చూసినట్లయితే 4 years బ్యాక్ ఒక డిస్టర్బ్డ్ క్యాంపస్గా బిల్డింగ్స్ అన్నీ పాడైపోయి గాడి తప్పినటువంటి వ్యవస్థ, దాన్ని గాడిలో పెట్టేటువంటి ఒక విజన్ సీఎం గారి ద్వారా రావటం, యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి స్టేక్ హోల్డర్ అని నేను చెప్పినప్పుడు ఎస్పెషల్లీ యూనివర్సిటీ ఎంప్లాయీస్
టీచర్స్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ నిజంగా వాళ్ళు ఎంత కమిట్మెంట్తో లాస్ట్ 4 years ఎస్పెషలీ లాస్ట్ 1 year బట్టి మీరు క్యాంపస్లో చూసినట్లయితే కనుక ఒక మ్యూజికల్ అండ్ మ్యాజికల్ ఇంపాక్ట్ ప్రతి ఒక్క మనిషి కళ్ళల్లోనూ కూడా ఈ యూనివర్సిటీని ఇంకా బాగు చేసుకోవాలి, ఈ యూనివర్సిటీని ఒక మంచి స్టేట్కి తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆశయంతో ప్రతి మనిషి కళ్ళల్లో కూడా ఆ రకమైనటువంటి కమిట్మెంట్ రావడం జరిగింది. అండ్ స్టూడెంట్స్ కళ్ళల్లో ఆనందం చూడాలా, దాని ద్వారానే గ్రో అవ్వాలనేటువంటి ఒక ఆశయం నాకు చిన్నప్పుడు ఏర్పడింది. ఆ ఆశయానికి అనుగుణంగా నేను పనిచేశాను తప్ప నాకు అంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏం లేదు. డెఫినెట్గా ఎస్, కొంతమంది అనుకుంటూ ఉంటారు ఒక పొలిటికల్ అని. ఎస్, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కష్టాల్లో ఉన్నట్టు మనిషిని, విపరీతమైనటువంటి కష్టాలు క్రియేట్ చేసినటువంటి మనిషి కష్టాలకి కృంగిపోకుండా ఎస్ ధైర్యంగా నేను నిలబడగలను, పోరాడగలను అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ కేవలం సినిమాలకే పరిమితమైనటువంటి ఈ రోజుల్లో ఈ పర్టికులర్ యుగంలో అటువంటి మనిషి ఒకడు పుట్టాడా అనేటువంటి ఒక ఆశ్చర్యాన్ని చాలామంది అనుకోవటం, అందులో నేను కూడా ఆయనకి ఫ్యాన్గా మారడం జరిగింది. నేను డెఫినెట్గా ఎస్ విజయసాయి రెడ్డి గారితో క్లోజ్గా ఉన్నాను, సుబ్బారెడ్డి గారితో క్లోజ్గా ఉన్నాను, అందరితో క్లోజ్గా ఉన్నాను. అందరితో నేను జీవీఎల్ నరసింహరావు గారితో క్లోజ్గా ఉంటాను, మాధవ్ గారితో క్లోజ్గా ఉంటాను, చాలామందితో క్లోజ్గా ఉన్నాను. కానీ బట్ వాళ్ళ క్లోజ్నెస్ని ఎప్పుడు కూడా యూనివర్సిటీ డెవలప్మెంట్కి మాత్రమే వాడాను. ఇవాళ ఒక ఐపీఆర్ చైర్ వచ్చిందంటే కేవలం ఎవరి ద్వారా వచ్చింది మీకు తెలుసు. యూనివర్సిటీలో గ్రౌండ్లన్నీ మనం రిపేర్ చేసుకున్నామంటే ఎవరు సాయం చేశారో తెలుసు. యూనివర్సిటీలో సైట్ నేను తీసుకొచ్చాను బ్యాక్ అంటున్నారు, కానీ దానికి పైనుంచి బ్లెస్సింగ్స్ లేకుండా అటువంటివి చేయగలమా అంటే రైట్ థింగ్స్ రైట్గా ప్రొజెక్ట్ చేసినప్పుడు డెఫినెట్గా బాగా వెళ్తాయి. ఎవరికో లోపల ఏవో ఉండి 1-2 సందర్భాల్లో వాళ్ళు రకరకాలుగా క్రియేట్ చేసుకున్నా మనం. తన జీవిత చరిత్ర పుస్తకం రాసే బాధ్యతను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్కు అప్పగించినట్లు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. శనివారం విశాఖలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి ఏఎన్ఆర్ శత జయంతి కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నవలా రచయిత యండమూరికి వీరేంద్రనాథ్కి సాహిత్య పురస్కారం అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, నేను స్టార్ హీరోగా ఎదగడానికి యండమూరి రచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని, తన జీవిత చరిత్ర పుస్తకం రాసే బాధ్యతను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్కు అప్పగించినట్లు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. శనివారం విశాఖలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి ఏఎన్ఆర్ శత జయంతి కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్కు సాహిత్య పురస్కారం అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, నేను స్టార్ హీరోగా ఎదగడానికి యండమూరి రచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని, ఆయన మేధా సంపత్తి నుంచి వచ్చిన పాత్రలే నా కెరీర్కు సోపానాలు అన్నారు. ఈ సందర్భంగానే పలు రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు కార్యక్రమ నిర్వాహకులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అంజలి ఘటించడం ఆ అవకాశాన్ని యార్లగడ్డ ప్రసాద్ గారు, లక్ష్మీప్రసాద్ గారు నాకు అందివ్వడం అనేది నా పూర్వజన్మ సుకృతిగా భావిస్తాను. చాలా చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్, మనస్ఫూర్తి థ్యాంక్ యూ. ఇక ఈరోజు నా సన్మాన గ్రహీతలు ముఖ్యంగా నా చిరకాల మిత్రులు, నాకంటే వయసులో పెద్దే కదా కాబట్టి గౌరవం ఇవ్వక తప్పదు. యండమూరి వీరేంద్రనాథ్ గారు, ఆయనతోటి నా అసోసియేషన్ అనేది ఎంత అత్యద్భుతమైనటువంటి ప్రయాణం అంటే, నా స్టార్ స్టేటస్, నేను స్టార్ని అవ్వటానికి అత్యధికంగా ఆయన కంటెంట్, ఆయన రాతలు, ఆయన రచనలు, ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ నాకు 80వ దశకంలో అవి ఉపయోగపడ్డాయంటే కనుక ఎక్కువ నేను ఆయనకి అది కంట్రిబ్యూట్ చేయగలను. ఆ డెడికేషన్, ఆయన మేధా సంపత్తిలోంచి వచ్చేటువంటి ఆ క్యారెక్టరైజేషన్స్ నాకు సోపానాల్లాగా మరింత హైట్కి వెళ్ళేలాగా, మరింత స్టార్డమ్ని పొందేలాగా. చెప్పాలంటే మెగాస్టార్ అనే పేరు వచ్చింది కూడా వన్ ఆఫ్ హిస్ ఫిలిమ్స్, అది కూడా వరుసగా చెప్తాను. ఒకరోజు అమ్మగారు నెల్లూరులో ఉంటుండేవారు, నాన్నగారును, నేనేమో చెన్నైలో మెడ్రాస్లో ఉండి అటు ఇటు వెళ్తుండేవాడిని. అది 1981 ఆ సమయం 81. ఆ సమయంలో అరే నాన్నారే, నేను అభిలాష అనే నవల చదివానురా, అందులో హీరో పేరు కూడా చిరంజీవి. అండ్ అది చదువుతుంటే నాకు ఏదో నువ్వే గుర్తుకొస్తున్నావు, నువ్వే ఇది ఉంది, బహుశా యండమూరి రైటర్ కూడా నీలాంటి వాడిని దృష్టిలో పెట్టుకుని రాశారేమో అనిపిస్తుంది అని అనేసరికి, అవునా బాగుందాం, అంత బాగుందమ్మా, నాను చదువుతావు, నువ్వు చెప్పమ్మా నాను. అమ్మ చెప్తే చాలా అందంగా చెప్పింది, నేను చదువును కూడా చదవలేదు కానీ అమ్మ చెప్పేసింది. సో అది ఆ తర్వాత మెడ్రాస్ వెళ్ళిన 2-3 డేస్కి వెళ్తే 2 వీక్స్ లోపల అండ్ కేఎస్ రామారావు వచ్చి, బాస్ ఇలాగా ఒక స్టోరీ ఉంది, మీరు మాకు చేయాలి, దాని పేరు అభిలాష. ఏమి కాకతాళీయం, ఆయన పెన్ను పెట్టి శ్రీకారం చుట్టిన క్షణంలో నన్ను తలుచుకున్నారో లేకపోతే చిరంజీవి అని పేరు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ అది సినిమా నాకే రాసి పెట్టుంది. ఆ రాత నాకు ఒక మంచి అత్యద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చిపెట్టింది, నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇక మన స్టార్గా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో మన స్థానం సుస్థిరం అనే అభిప్రాయాన్ని కలిగజేసిన సినిమా ఒక అభిలాష.
ఆ అభిలాష సాంగ్స్ వేళ మార్నింగ్ నేను రాడిసన్లో నేను జిమ్ చేస్తుంటే వాడు మొత్తం నేను వచ్చారు కదా హుషారు వేసాడు మొత్తం నీ సాంగ్స్ పెట్టాడు. ఆ సాంగ్స్లో యూరేకా సాగమిక ఇలాంటి సాంగ్స్ అని వేస్తుంటే ఆ పక్కనే సముద్రం గడు గంగావతి భీమిలి ఈ రోడ్లోనే ఎగిరి డ్యాన్సెస్ కింద పడి మీద పడి ఏదో చేశారు విన్యాసాలు. అవన్నీ గుర్తుకొస్తుంటే వాట్ ఏ స్వీట్ మెమరీ. మార్నింగ్ 5:30, 6 o'clockకి వండర్ఫుల్ మెమరీస్ తోటి ఈ రోజునే వచ్చాను. అదంతా కూడాను కెఎస్ రామారావు గారు, యనమూరి వీరేంద్రనాథ్ గారు, మన కోదండరామరెడ్డి గారు, వీళ్ళందరి యొక్క ఇళయరాజా గారు ముఖ్యంగా వీళ్ళందరి యొక్క కాంబినేషన్లో నాకు అందించేటువంటి గొప్ప ఇది. ఆ తర్వాత వచ్చే సినిమా ఛాలెంజ్, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు. ఆ సినిమా దాని ప్రభావం ఎంతంటే ఎంతమంది యూత్ని మోటివేట్ చేసిందంటే, అండ్ మనకేమీ లేదు కదా, మనకేం చేయలేము, మనకు దిక్కుముక్కు లేదు, మనం ఒంటికాయ సొంటి కొమ్ము లాంటి వాళ్ళం, ఎలాగ రాణించాలి ఇక్కడ, ఎలా డబ్బు సంపాదించాలి, లేదా ఎలాగా ఏదైనా అచీవ్ చేయాలి అనే వాళ్ళకి అది ఆన్సర్, మంచి ఆన్సర్ అది. రెల్లి కులస్తులకు షెడ్యూల్ కులాల ప్రకారం రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ ఇసుకపల్లి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రెల్లి కులస్తులకు ప్రాధాన్యతనిచ్చే ఆయా రాజకీయ పార్టీలకే తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని రెల్లి కులానికి 2 ఎమ్మెల్యే 1 ఎమ్మెల్సీ పదవులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. రెల్లి కమ్యూనిటీ అందరికీ కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తూ మరి ఆదివారం వస్తే ఏదో ఒక ఊర్లో మరి ఉంటూ ఉంటాము. అందులో భాగంగా ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి అంబేద్కర్ ఇచ్చిన షెడ్యూల్డ్ కులస్తులకు రిజర్వేషన్ కల్పించారు అంబేద్కర్ గారు. 15% ఇచ్చినప్పుడు జనాలు పెరిగారు, ప్రజలు పెరిగారు, రాష్ట్రంలో దేశంలో కూడా దళితులు చాలామంది పెరిగి ఉన్నప్పటికీ కూడా అదే 15%తోనే కంటిన్యూ అవుతుంది. ఈ సందర్భంలో ఈ వర్గీకరణ అనే ఆలోచన మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఈ మధ్య 22వ తారీఖున వర్గీకరణ ఫైల్ని మూవ్మెంట్ ఇస్తున్నాము అని మనకి తెలిసింది. దీని మీద నేను ఆలోచించింది ఏంటంటే, మేము వెనకబడ్డ దళిత రెల్లీలము, మాలా మాదిగా రెల్లీలు అని చెప్పేసి బాగా వెనకబడ్డం మేము ఇంకా ఇప్పుడిప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నాము. ఈ సందర్భంలో వర్గీకరణ అంటూ జరిగితే మాకు 3% ఇస్తే కానీ వెనకబడ్డ మా రెల్లి కులస్తులు పైకి రాలేము. లేదు అనుకుంటే 15% రిజర్వేషన్ ఉన్న దాన్ని 20% చేస్తే సమానంగా దళితులంతా కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు అనే ఒక ఆలోచన. లేదు ఖచ్చితంగా వర్గీకరణ చేసి దీనికి ఇంప్లిమెంట్ చేసి ఇలా చేస్తామంటే మాత్రం మా రెల్లి కమ్యూనిటీకి 3% ఇవ్వాలని, అలాగే రానున్న రోజుల్లో మా కమ్యూనిటీకి ఏదో ఒక పొలిటికల్ పవర్ లేకుండా ఉంటే మా ప్రజలు, మా దళిత రెల్లీలు పైకి రాలేము. అందువల్ల గవర్నర్ కోటా నుంచి మాకు ఏదో ఒక నామినేట్ పోస్ట్ కల్పించాలని నా కోరిక. గవర్నమెంటు ఏంటంటే గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీ పదవిని మా రెల్లి కమ్యూనిటీలో ఎవరికో ఒకరికి ఇస్తే మా కమ్యూనిటీని మేము ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం మాకు ఉంటుందని ఈ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాము. నా తల్లి చనిపోయి 3 ఏళ్లు దాటినా నేటి వరకు తనకు మరణ ధృవీకరణ పత్రం ఇచ్చే విషయంలో జీవీఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తక్షణమే తమకు ఆయా డెత్ సర్టిఫికెట్ అందించి తనకు న్యాయం చేయాలని బాధిత కుమారుడు ధనాల శంకర్రావు కోరారు. శనివారం నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నా తల్లి జీవీఎంసీలో శానిటేషన్ విభాగంలో స్వీపర్గా విధులు నిర్వహిస్తూ 4/5/2021 మరణించారని, ఆ తర్వాత శ్మశాన వాటికలో ఇచ్చిన పత్రం ఆధారంగా జీవీఎంసీలో మరణ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేస్తే నేటికి జీవీఎంసీ అధికారులు ఆయా ధృవీకరణ పత్రాన్ని అందించకుండా తల్లి ధనాల లక్ష్మి పేరును కోనా లక్ష్మిగా నకిలీ ఆధార్ కార్డు ద్వారా మార్పు చేశారు. వాస్తవానికి నా తల్లి నా ఇంటిలోనే మరణిస్తే వేరే ప్రాంతంలో మరణించినట్లు తప్పుడు మరణ ధృవీకరణ పత్రం అందించారని, దీంతో నాకు ఉద్యోగ అవకాశం లేకుండా నిరుద్యోగిగా ఉండిపోయానని తక్షణమే జీవీఎంసీ అధికారులు స్పందించి తన తల్లి డెత్ సర్టిఫికెట్ను అందించాలని కోరారు. అయితే తనకు న్యాయం చేయాలని కలెక్టర్ స్పందన కార్యక్రమంలో 3 సార్లు ప్రతి వారం జీవీఎంసీ స్పందనలో స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్కు సైతం కలిసి ఫిర్యాదు చేశామని, అయినా నేటికి తమకు న్యాయం జరగలేదని, ఇప్పటికైనా
తమకు న్యాయం జరిగేలా చూడాలని, తక్షణమే తన తల్లి డెత్ సర్టిఫికెట్ను ఇవ్వాలని బాధిత కుమారుడు శంకర్రావు, కోడలు వరలక్ష్మి కోరారు. సేవగా పనిచేస్తున్నారు. నా తల్లిగారు డెత్ రిపోర్ట్ మార్చి వేశారు. జీవీఎంసీ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు పేరు అప్పలరాజు గారు ఇప్పుడు దాకా నా తల్లి డెత్ రిపోర్ట్ నాకు ఇవ్వలే. రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను అనుకోని ఇప్పుడు దాకా వస్తూనే ఉన్నారు. ఎవరు నాకు స్పందించలేదు, ఎవరు ఇవ్వలేదు. ఎవరు ఎంక్వైరీ లేకుండా ఎలా ఇచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఎంఆర్ఓ అడిగితే శానిటరీ ఇన్స్పెక్టర్ అన్నారు, శానిటరీ ఇన్స్పెక్టర్ అడిగితే ఎంఆర్ఓ ఇలా చుట్టూ తిరుగుతూనే ఉన్నాను సార్. నాకు ఎవరు న్యాయం చేయడం లేదు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాను, వాసుపల్లి గణేష్ కుమార్ దగ్గరికి కూడా వెళ్ళాను సార్. నా తల్లి గారి డెత్ రిపోర్ట్ మార్చి వేశారు. సెకండ్ ఏంటంటే నా తల్లిగారి పేరు ధనాలి లక్ష్మి, ఆధార్ కార్డులో కోన లక్ష్మిగా సృష్టించి నా తల్లిగారి ఉద్యోగాన్ని కొందరు వాళ్ళ సొంత పేరుతోటి మా తల్లిగారి పేరు కోన లక్ష్మి ఎస్ఆర్లో అంటే శానిటరీ డిపార్ట్మెంట్లో మున్సిపాలిటీ శివపురగా ఉండేటప్పుడు మా అమ్మమ్మ గారి పేరు కోన లక్ష్మి. దాన్ని అలా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పటిదాకా అలాగే వచ్చి ఉన్నారు సార్. ఈ గత కాలంలో ఏమైందంటే 3 సంవత్సరాలు బట్టి నేను ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను సార్. నా తల్లిగారు డెత్ రిపోర్ట్ ఇవ్వండి, నాకు క్లియర్ ఇవ్వండి, ఎవరు నాకు న్యాయం చేయడం లేదు. ఎంక్వైరీ లేకుండా ఎలా ఇచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఎంఆర్ఓ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, నా తండ్రి బతికుండగా నా తండ్రి పేరు కొట్టేసి ఎవరో కోన సూర్యరావు అట, అతను ఎవరో నాకు తెలియదు సార్. మాకు తెలీదు, మా రెల్లి వీధిలో లేడు అతను. మాకు చూస్తే కొండ మీద రెల్లి వీధి, వాళ్ళు చూస్తే కొత్త రెల్లి వీధి. అక్కడ నుండి వచ్చి అక్కడికి వచ్చి ఎలాగో స్థిరపడ్డారో నాకు తెలియటం లేదు. దీన్ని జీవీఎంసీ అధికారుల చుట్టూ స్పందనకు ప్రతి సోమవారం పెట్టాను సార్. 192 అప్లికేషన్లు ఉన్నాయి సార్ నా దగ్గర. 192 ప్రతి సోమవారం స్పందనకి వెళ్ళడం, సంతకాలు పెట్టడం. నేను పంపిస్తానులే అమ్మ, 15 రోజులు పడుతుంది, ఒక 4 రోజులు పడుతుంది, అలా చెప్పుకొని వస్తున్నా. కానీ ఏ అధికారం నాకు స్పందించడం లేదు. మన జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి 3 సార్లు వెళ్ళాను సార్. 3 సార్లు మీట్ అయితే నేను పని చేసి పెడతానమ్మా, నేను పని చేసి పెడతాను అనుకునే వస్తున్నాను. ఈ కాగితం పక్కన పెడుతున్నారు, వాళ్ళేమో కింద పెడుతున్నారు. రేపు రండి, ఎల్లుండి రానికి వాళ్ళు కూడా అలాగే చెప్తూనే ఉన్నారు. ఎంఆర్ఓ అంటున్నారు ఇంకోసారి రామని దృష్టి పెడతాను అని చెప్తూనే ఉన్నారు. మా అత్తగారు 2021 4వ తారీఖు 5వ నెలలో చనిపోయారండి. ఆ రోజు నుండి ఈ రోజు దాకా మేము జీవీఎంసీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. హెల్త్ కూడా ప్రాబ్లం అయిపోతుంది మాకు. నెక్స్ట్ మా ఆయన జాబ్ కూడా మానేసి మేము కష్టపడితేనే మేము తినగలం, లేకపోతే లేదు. అలాంటిది మా ఆయన పని మానుకొని అలా తిరుగుతున్నాం. మా అత్తగారి డబ్బుల కోసం, జాబ్ కోసం. మేము ఆధార్ కార్డు, డూప్లికేట్ ఆధార్ కార్డు చేశారు. దాంతో ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ తీసుకొని జాబు అమౌంట్ తీసుకోవాలని చూస్తున్నారు. మాకు అన్యాయం జరుగుతుందండి. దానికి మీరే న్యాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చాం మేము. మరి జీవీఎంసీ ఉందండి దాంట్లో 2021. విశాఖ నగరంలోని కాలువలు, గడ్డల నుంచి వచ్చే వ్యర్థాలు నేరుగా సముద్రంలో కలవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో జీవీఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. శనివారం సాగర్ ఘోష పేరిట మత్స్యకారులతో కలిసి ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ నగరానికి సముద్ర తీరం ఒక ఆభరణమని, అటువంటి సముద్ర తీరం కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, ఈ విషయంలో ప్రజలకు సైతం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు మేడపాటి రవీంద్రతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెదజాలరపేట వెనక కానివ్వండి, ఎండాడ ప్రాంతంలో కానివ్వండి, అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగా మనస్సు చివుక్కుమంటుంది. అక్కడ నడవాలన్నా కూడా బాధేస్తుంది, భయమేస్తుంది. ఆ చెత్త మధ్యలో నడవాలంటే ఒక నెల రోజుల క్రితం కేంద్ర మంత్రి రూపాలా గారిని కూడా పండుగ రోజున, మరి మత్స్యకారులు చేసుకునే పండుగ రోజున అక్కడికి తీసుకువెళ్తే పెదజాలరపేటకి అంత చెత్తలో నుంచి వెళ్ళవలసిన పరిస్థితి. విశాఖపట్టణ ఉనికికి, ఆర్థిక రంగానికి ప్రధాన చేయూతనైందే సముద్రం. ఇక్కడ ఉన్నది ప్రధానంగా బ్లూ ఎకానమీ. దేశంలోనే అత్యధిక ఆక్వా ఎక్స్పోర్ట్ జరిగేది విశాఖపట్నం నుంచి. 2 లక్షలకు పైగా మత్స్యకారులకి ఉపాధిగా సముద్రం ఉన్నది. కానీ సముద్రంలో వేటకు వెళ్తే వాళ్ళకు పడేది ఎంత చేపలు, ఇతర మెరైన్ లైఫ్ వారికి దొరుకుతుందో అంతకంటే ఎక్కువ చెత్త దొరుకుతోంది. ఇది భవిష్యత్తులో పూర్తిగా కూడా మెరైన్ లైఫ్
నష్టపోయేటువంటి అవకాశం ఉంది. డెడ్ జోన్ అంటారు. నేను పార్లమెంట్లో కూడా ఈ విషయంపై ప్రస్తావించడం జరిగింది. డెడ్ జోన్ అంటే అక్కడ ఎటువంటి ప్రాణి బతకలేదు, ఆక్సిజన్ సప్లై ఉండదు. భవిష్యత్తులో ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే మరో 2 దశాబ్దాల్లో అటువంటి పూర్తి డెడ్ లైఫ్ ఇక్కడే, డెడ్ జోన్ ఇక్కడ నిర్మాణమయ్యేటువంటి అవకాశం ఉంది. దానివల్ల లక్షల మంది మత్స్యకారులు జీవనోపాధి కోల్పోనున్నారు. అలాగే సీ కోస్ట్ ఏదైతే ఉన్నదో 15.5 కిలోమీటర్ల పొడవైనటువంటి తీరం, సముద్ర తీరం విశాఖపట్నం నగరంలో ఉంది. దానిలో 30 సంవత్సరాల్లో 3 కిలోమీటర్లు కుచించుకుపోయింది. పొల్యూషన్ కారణంగా, నిర్లక్ష్య కారణంగా. ఇదే పరిస్థితి కొనసాగితే సముద్రం మరింత కుచించుకుపోయి మరో 30 సంవత్సరాల్లో విశాఖపట్నంకు ఉన్నటువంటి సుందర ఈ తీరం ఏదైతే ఉన్నదో ఇది పూర్తిగా నష్టపోతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. సాగర్ ఘోష అనేటువంటి కార్యక్రమాన్ని మా జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర గారి ఆధ్వర్యంలో టేకప్ చేయటం జరిగింది. ఈరోజు ఎండాడలో, జాలర ఎండాడలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మరి మా పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వెంటనే కార్యాచరణ చేపట్టాలని చెప్పబోతున్నాం. స్మార్ట్ సిటీ నిధులు, అమృత పథకం కింద నిధులు, స్వచ్ఛ భారత్ కింద నిధులు మరే నగరానికి రాని స్థాయిలో ఆదరణ కేంద్ర ప్రభుత్వం నుంచి మరి విశాఖపట్నానికి లభించినా ఇటువంటి ప్రాజెక్టులు టేకప్ చేయకపోవటం అనేది నిజంగా బాధాకరం. ఇక్కడ ఎంత ఖర్చైనా సరే ఈ ప్రభుత్వం వెంటనే కదిలి వచ్చేటువంటి ప్రణాళికలు సిద్ధం చేయాలి. అలా చేయలేని ఒక యాక్షన్ ప్లాన్, కనీసం అసలు ఏం చేస్తే నగరాన్ని, తీర ప్రాంతాన్ని స్వచ్ఛంగా ఉండొచ్చు అన్నదానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి. ఒకవేళ ప్రభుత్వం చేయకపోతే 1 నెల రోజుల్లో అటువంటి ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.